భారతదేశం ఈజిప్ట్ దేశంతో ఒప్పందం చేసుకుంది. ఇండియా ఈజిప్ట్ దేశంతో ఒప్పందం చేసుకుంది. దేనికి సంబంధించింది అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సంబంధించి. సో వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందాన్ని ఇండియా ఈజిప్ట్ దేశంతో చేసుకుంది. ఆల్రెడీ ఇండియాకి ఈజిప్ట్కి మధ్య ఆల్రెడీ మంచి సంబంధాలే ఉన్నాయి. ఎప్పటి నుంచి ఏన్షియంట్ సివిలైజేషన్ నుంచి, భారతదేశంలో అతి పురాతనమైనటువంటి సివిలైజేషన్ నుంచి కూడా రెండు దేశాల మధ్య కూడా సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇండియాలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉండేది. సో ఐవీసీ అంటాం. సో ఇండియాలో ఐవీసీ ఇండియన్ వ్యాలీ సివిలైజేషన్ ఉన్నప్పుడు ఆ టైంలో ఈజిప్టియన్ సివిలైజేషన్ ఉండేది ఈజిప్ట్లో. అర్థమైందా? సో ఈజిప్ట్ సివిలైజేషన్ ఉండేది. సో ఈజిప్ట్ సివిలైజేషన్లో ఐవీసీ సివిలైజేషన్ చెందినటువంటి వారు ఒకరికొకరు కలుస్తూ ఉండేవాళ్ళు. సో అప్పటి నుంచి కూడా సంబంధాలు ఉన్నాయి అన్నట్టు. ఇక దాని తర్వాత ఇండియా ప్రారంభించినటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో మెంబర్గా ఈజిప్ట్ ఉంది. దాని తర్వాత ఇండియా ఏదైతే ఇప్పుడు నామ్ అనేటువంటి ఒక కూటమిని ఏర్పాటు చేసిందో ఆ నామ్లో ఈజిప్ట్ కూడా ఫౌండింగ్ మెంబర్గా ఉంది. సో అట్లా ఇద్దరు కూడా ఫ్రెండ్స్. దాని తర్వాత రెండు దేశాల మధ్య ఈ వాణిజ్యం అనేటువంటిది $7.26 బిలియన్ మేర జరుగుతూ ఉంది. అర్థమైందా? సో ఇవన్నీ కూడా ఇండియాకి ఈజిప్ట్కి ముందున్నటువంటి సప్త సంబంధాలు. సో మంచి రిలేషన్షిప్స్. దాంతోపాటు గతంలో కూడా మనం భారతదేశంలో జరిగినటువంటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి కూడా చీఫ్ గెస్ట్గా ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ని